హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా తెలిసింది. అయితే సాధారణంగా ఇలాంటి మోసాల్లో ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మోసపోతారు. కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తనే భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ సినీ సెలబ్రిటీల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతను సస్టైన్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. చాలా మందిని కాంతి దత్ తమ కంపెనీకి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున్న వారినే టార్గెట్ గా ముందుకు వెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మారు. కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజారెడ్డి అనే మహిళ కాంతి దత్ ని నమ్మి పెట్టుబడి పెట్టింది. మోసాన్ని తెలుసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాంతి దత్ వ్యాపారవేత్తలను సినీ హీరోయిన్ల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి సేకరించినట్లు తెలుస్తుంది. కాంతి దత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాంతి దత్ పై CCS తో కూడా కేసు నమోదైనట్లు సమాచారం. సస్టైన్ కార్డుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా రెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకి వచ్చానని నెల రోజుల క్రితం ఆమె తెలిపారు. కాంతి దత్ వ్యాపార పద్ధతులు నా నైతికత సూత్రాలకు అనుగుణంగా లేవని ఆమె చెప్పారు. ఆ సంస్థతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సహా వ్యాపార స్థాపకుడు మిస్టర్ కాంతి దత్ తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగతమైన సంబంధం లేదని శిల్పారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా తెలిసింది. అయితే సాధారణంగా ఇలాంటి మోసాల్లో ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మోసపోతారు. కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తనే భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ సినీ సెలబ్రిటీల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతను సస్టైన్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. చాలా మందిని కాంతి దత్ తమ కంపెనీకి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున్న వారినే టార్గెట్ గా ముందుకు వెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మారు. కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజారెడ్డి అనే మహిళ కాంతి దత్ ని నమ్మి పెట్టుబడి పెట్టింది. మోసాన్ని తెలుసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాంతి దత్ వ్యాపారవేత్తలను సినీ హీరోయిన్ల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి సేకరించినట్లు తెలుస్తుంది. కాంతి దత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాంతి దత్ పై CCS తో కూడా కేసు నమోదైనట్లు సమాచారం. సస్టైన్ కార్డుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా రెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకి వచ్చానని నెల రోజుల క్రితం ఆమె తెలిపారు. కాంతి దత్ వ్యాపార పద్ధతులు నా నైతికత సూత్రాలకు అనుగుణంగా లేవని ఆమె చెప్పారు. ఆ సంస్థతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సహా వ్యాపార స్థాపకుడు మిస్టర్ కాంతి దత్ తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగతమైన సంబంధం లేదని శిల్పారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా తెలిసింది. అయితే సాధారణంగా ఇలాంటి మోసాల్లో ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మోసపోతారు. కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తనే భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ సినీ సెలబ్రిటీల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతను సస్టైన్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. చాలా మందిని కాంతి దత్ తమ కంపెనీకి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున్న వారినే టార్గెట్ గా ముందుకు వెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మారు. కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజారెడ్డి అనే మహిళ కాంతి దత్ ని నమ్మి పెట్టుబడి పెట్టింది.
మోసాన్ని తెలుసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాంతి దత్ వ్యాపారవేత్తలను, సినీ హీరోయిన్ల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి సేకరించినట్లు తెలుస్తుంది. కాంతి దత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాంతి దత్ పై సిసిఎస్తో కూడా కేసు నమోదైనట్లు సమాచారం. సస్టైన్ కార్డుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా రెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకి వచ్చానని నెల రోజుల క్రితం ఆమె తెలిపారు. కాంతి దత్ వ్యాపార పద్ధతులు నా నైతికత సూత్రాలకు అనుగుణంగా లేవని ఆమె చెప్పారు. ఆ సంస్థతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సహా వ్యాపార స్థాపకుడు మిస్టర్ కాంతి దత్తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగతమైన సంబంధం లేదని శిల్పారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా తెలిసింది. అయితే సాధారణంగా ఇలాంటి మోసాల్లో ఎక్కువగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మోసపోతారు. కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తనే భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ సినీ సెలబ్రిటీల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతను సస్టైన్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. చాలా మందిని కాంతి దత్ తమ కంపెనీకి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున్న వారినే టార్గెట్ గా ముందుకు వెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మారు. కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజారెడ్డి అనే మహిళ కాంతి దత్ ని నమ్మి పెట్టుబడి పెట్టింది. మోసాన్ని తెలుసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాంతి దత్ వ్యాపారవేత్తలను, సినీ హీరోయిన్ల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి సేకరించినట్లు తెలుస్తుంది. కాంతి దత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాంతి దత్ పై సిసిఎస్తో కూడా కేసు నమోదైనట్లు సమాచారం. సస్టైన్ కార్డుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా రెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకి వచ్చానని నెల రోజుల క్రితం ఆమె తెలిపారు. కాంతి దత్ వ్యాపార పద్ధతులు నా